నిరూపించడమే కష్టం. కేవలం రాజకీయ లాభం కోసం ఆరోపణలు తగదు. మాట్లాడదాం. సురేంద్రనాయుడు గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. మరేంటి మీ ప్రభుత్వ హయాంలో ఈ సంఘటనల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదా? సో సురేష్ గారు అంటున్నారు, మరి మీ ప్రభుత్వ హయాంలో అహోబిలంలో కానీ మరో చోట కానీ ఇంతమందిని అక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా మీరెందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు? అంటే ఇది కేవలం రాజకీయ ఆరోపణ లేకపోతే రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారా? మేడం గారు, ముందుగా మీకు, అదేవిధంగా తమ్ముడు సురేష్ గారికి, అదేవిధంగా సోదరుడు కార్తీక్ గారికి, ప్రైమ్ 9 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభోదయం. మేడం శ్రీదేవి గారు, నేనేమంటానంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ఉంది అంటే, మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట ఇప్పి చూడ పురుగులుండు అనే విధంగా ఉంది. అంటే వీళ్ళు చెప్పేదంతా కూడా శ్రీరంగ నీతులు, చేసేదంతా ఏదో చేస్తారంటనే ఆ విధంగా ఉంది వీళ్ళ వ్యవహారం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కంటే ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, $1 విలువ ఎంత అనేది ఆయనకి తెలియదు. కానీ మా సురేష్ బాగా చదువుకున్నాడు, నాకు అత్యంత సన్నిహితుడు, మంచి సోదర భావం కలిగినటువంటి వ్యక్తి. ఈయన కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు. $9 విలువ $72,000 అంటారు. అంటే $9 విలువ $72,000 అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే మీరు మాట్లాడితే ఎట్లా సురేష్? అంటే ఎప్పుడు $1,000 చేసినారు $1ని? $1 విలువ $1,000 ఎట్లా అయిపోయింది? ఎప్పుడు అయిపోయింది? నాకు అర్థం కాల. ఇప్పుడు $9 విలువ $720. $72,000 కాదు, కరెక్ట్ చేసుకోండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తప్పు మాట్లాడితే మీరు కూడా అదే విధంగా గుడ్డెత్తి చేతిలో పడిందంటే పట్టి కట్టేయరు అన్నట్టు మాట్లాడేది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది, ఇందాక మా సోదరుడు ఏం చెప్పాడు, రవికుమార్, సురేష్ విను, సురేష్ నువ్వు మాట్లాడినావు. నేను ఎక్కడ కూడా నిన్ను అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే నీ పార్టీ వాణ్ణి నువ్వు వినిపించాలా, నా పార్టీ వాణ్ణి నేను వినిపించాలా. ఇప్పుడు రవికుమార్ గురించి మా సురేష్ చెప్పాడు. నేనేమంటానంటే, సురేష్ కూడా ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. వెంకటేశ్వర స్వామి మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం సురేష్ ఉంది, నాకు ఉంది. మనం మాట్లాడేటప్పుడు వెంకటేశ్వర స్వామి మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల. జాగ్రత్తగా మాట్లాడకపోతే మన కళ్ళ ముందరనే ఎంతోమంది వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేస్తున్నటువంటి వారు కానీ, ఆయన సేవలో టీటీడీ బోర్డు చైర్మన్లుగా, మెంబర్లుగా, లేకపోతే ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి మీద ఏదో విధంగా మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, వాళ్ళ ఫ్యామిలీలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూసాం. కాబట్టి మనం దీని విషయంలో రాజకీయం అనేది నేను చేయను, నేను మాట్లాడను. ఏది జరిగిందో అదే మాట్లాడదాం. ఇప్పుడు రవికుమార్ అనే అతను ఒక గుమస్తాగా, అంటే వాళ్ళ భాషలో ఒక పరిచారికుడిగా విధులు నిర్వర్తిస్తూ ఆయన జీతం ఎంతంటే $40,000. శ్రీదేవి గారు, $40,000 ఆయన జీతం. $40,000 జీతగాడు 14 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని వెంకటేశ్వర స్వామికి సమర్పించేటంత ఉన్నత స్థాయికి ఎలా ఎదిగాడో నాకైతే అర్థం కాదు. అంటే ఇప్పుడే మా సురేష్ ఏమన్నాడంటే, 14 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వాల్యూ, బహిరంగంగా దాని వాల్యూ 100 కోట్ల రూపాయలు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఒప్పుకునేసినారు కదా. $40,000 జీతగాడు అసలు గవర్నమెంట్ వాల్యూవే లెక్కేసుకున్నా 14 కోట్ల రూపాయలు ఎప్పుడు సంపాదించగలుగుతాడు? నెంబర్ 1. సురేష్ గారు చెప్పినట్టే బహిరంగంగా మార్కెట్లో దాని విలువ 100 కోట్ల రూపాయలు. అంటే 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు? ఇప్పుడు సురేష్ కూడా నాకు తెలిసి దాదాపు 15-20 సంవత్సరాల నుండి ఏదో వ్యాపారం చేస్తున్నాడు, నేను వ్యాపారం చేస్తున్నా. కనీసం మాకు 5 కోట్లు 10 కోట్ల రూపాయలు డబ్బులు లేవు. అందుకే మేము రాజకీయంలో అధికార ప్రతినిధులుగానే ఉన్నాం.
ఈ రవికుమార్ లాగా 100 కోట్లుగానే డబ్బు సంపాదించుంటే మేము కూడా ఈరోజు ఆయన పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉండొచ్చు, నా పార్టీలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉండొచ్చు. కానీ మాకు రాలా అంత డబ్బు. 40,000 రూపాయల జీతగాడికి మాత్రము 100 కోట్ల రూపాయల సంపాదన వచ్చింది. ఈ 100 కోట్ల రూపాయల సంపాదన వెంకటేశ్వర స్వామికి నేను ఇస్తాను. నేను 72,000 రూపాయలు దొంగతనం చేశాను. ఈ దొంగతనం పరిహారంగా నేను 100 కోట్ల రూపాయలు నా ఫ్యామిలీ సంపాదించినటువంటి సొత్తు వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తాను అన్నాడు. అంటే దానిలోనే అతను ఎంత దొంగతనం చేశాడు అనేది అర్థమైపోయింది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అన్నాడు, నిన్న కూడా అన్నాడు, చాలా చిన్న దొంగతనం, చాలా చిన్న దొంగతనం అనేసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దొంగతనం అనేది ఏది ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. అంటే వెంకటేశ్వర స్వామి వజ్ర కిరీటాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతే పెద్ద దొంగతనంగా కనిపిస్తుందా, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆభరణాలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు పెద్ద దొంగతనంగా కనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి? నాకు అర్థం కాల. ఒకటి. రెండోది వచ్చి ఎలా ఉందంటే, ఇప్పుడు మా వైసీపీ వాళ్ళ వాదన ఇందుగలడు అందు లేదు, ఇందెందు వెతకనే అందందే కలదు అవినీతి అని గత 5 సంవత్సరాలు. అంటే ఇందాక మా సురేష్ కూడా చాలా మంచి క్వశ్చన్లు 2-3 లేవనెత్తాడు. అంటే బిస్కట్లు దొంగతనం జరిగింది, మీరేం చేశారు, అంతకు ముందు ఏదో అవినీతి జరిగింది, మీరేం చేశారు, రవికుమార్ని మేమే కదా పట్టుకున్నాం, సంతోషం, మీరే పట్టుకున్నారు, నేను పట్టుకోలేదు, మీరు పట్టుకోలేదని మేము అనటంలే. సతీష్ అనేటువంటి ఏవిఎస్ఓ పట్టుకున్నాడు, ఆయన 72,000 రూపాయలు దొంగతనం చేశాడు అని కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత దాన్ని లోడితే 250 కోట్లుగా నిర్ధారణ అయింది అతను దొంగతనం చేసింది. అప్పుడే కదా గద్దలన్నీ కూడా వాలినాయి. పెద్దలుగా చెప్పుకుంటున్నటువంటి, పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి గద్దలన్నీ ఆ 72,000 దాని మీద లోడితే వచ్చే కొందికి దెబ్బలుగా వచ్చే కొందికి వరే ఇది 72,000 కాదురా, 250 కోట్ల రూపాయల అవినీతి మా రవికుమార్ కొట్టేశాడు. సో రవికుమార్ని ఏ విధంగా మనం ట్రాప్ చేయాలా, రవికుమార్ని ఏ విధంగా నిర్దోషిగా తీసిస్తే ఆ డబ్బులు మనకెలా వస్తుంది అనే ఆలోచనతో సురేష్, నీకు తెలుసో తెలీదో, ఎగ్జాక్ట్లీ లీలామహల్ సెంటర్ నుండి మంగళంగా పోయే దారిలో మంగళం దగ్గర అవుట్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, అక్కడ పశుపతి వల్ల ఒక అపార్ట్మెంట్ కట్టారు. ఆ అపార్ట్మెంట్లోనే 7 ఫ్లాట్లు వెంకటేశ్వర స్వామికి రాయిచ్చున్నారు. నువ్వు కావాలంటే రేపు వచ్చి చూడు, లేదా ఈ రోజు వచ్చినా నేను చూపిస్తా. దిస్ ఫ్లాట్ బిలాంగ్స్ టు వెంకటేశ్వర స్వామి దేవస్థానం టిటిడి అని రాయిచ్చున్నారు. 7 ఫ్లాట్లు రాయించేసి వెంకటేశ్వర స్వామికి వీళ్ళు 250 కోట్ల రూపాయలు నీకంతా నాకంతా అని భాగాలు పంచుకొని వీళ్ళు ఆ కేసును రాజీ చేశారు. కేసును ఎలా రాజీ చేస్తారు? ఈరోజు లోకాదాలత్తులో కేసు రాజీ చేసుకోవాల్సింది ఎవరి సొత్తు ఇతను దొంగతనం చేశాడు. వెంకటేశ్వర స్వామి సొత్తు దొంగతనం చేస్తే ఎవరు రాజీ చేసుకోవాలా? వెంకటేశ్వర స్వామి వచ్చి రాజీ చేసుకోవాలా? వీళ్ళు ఎవరండి రాజీ చేసేదానికి? ఎలా రాజీ చేస్తారండి? 250 కోట్ల రూపాయల డబ్బుల్ని రాజీ ఎలా చేస్తారు? అదేమన్నా భార్యాభర్తల వ్యవహారమా, రచ్చ? లేదంటే ల్యాండ్ కాడ ఏమన్నా రచ్చ? లేదు ఏదన్నా కేసులు పెట్టుకుంటే రచ్చ? కేసులు పెట్టుకుంటే ఆ కేసు పెట్టినోడు ఈ కేసు పెట్టించుకున్నాడు ఇద్దరు రాజీ చేసుకుంటారు. ల్యాండ్ వ్యవహారంలో మేము సెటిల్ చేసుకున్నామంటే రాజీ చేసుకుంటారు. 250 కోట్ల రూపాయలు దొంగతనం చేసి వెంకటేశ్వర స్వామి వచ్చి రాజీ చేసుకోవాలా? వీళ్ళు ఎవరు రాజీ చేసేదానికి? వీళ్ళు రాజీ చేసినా కూడా 250 కోట్ల రూపాయలు దొంగతనం చేస్తే 14 కోట్ల రూపాయలు ఇచ్చేస్తే ఎలా రాజీ కుదురుతుంది? ఒకటి. రెండోది వచ్చి ఈ 14 కోట్ల రూపాయలు ఎవరైతే రాజీ కుదుర్చుకునేదానికి నేను వెంకటేశ్వర స్వామికి వితరణగా ఇస్తున్నాను అనేవాడు అవినీతి పరుడు. అంటే అవినీతి పరులతో దొంగలందరినీ కూడా మనం డోనర్ గా సృష్టించేద్దామా? ఆ విధంగా సృష్టించేటువంటి ఆచారం ఉంది వెంకటేశ్వర స్వామి దగ్గర. ఎవరైనా కూడా వెంకటేశ్వర స్వామికి వితరణ ఇవ్వాలి అంటే ఒక యాడ్ వేయాలి కదా. యాడ్ వేసి ఈ ఆస్తుల మీద ఎలాంటి విభేదాలు లేవు,
ఎవరికి హక్కు లేదు, ఆయన స్వయార్జితం, ఆయన సంపాదించాడు, క్లియర్ టైటిల్ ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు అని చేయాలి కదా. ఒక నెల దాదాపు 2 నెలలు దాకా టైం తీసుకుంటారు, మీకు తెలుసు నాకు తెలుసు కదా. ఆ పద్ధతి పాటించారా వీళ్ళు? బోర్డులో ఆ చర్చించినప్పుడు ఆ పద్ధతి ఎందుకు పాటించలేదు అంటే దీని అర్థం ఏంది అంటే రవికుమార్ అనే అతను 72,000 కాదు 100 కోట్ల రూపాయలు దొంగతనం చేశాడు అనే కదా దాని అర్థం. అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, నాకు చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు మాట తీరంటే, కానీ చిన్న దొంగతనం